సంగారెడ్డిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి తగు సలహాలు సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కేసీఆర్ సభకు వచ్చి వెంటనే వెళ్లిపోయారని గుర్తు చేస్తూ ఈసారి బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని కోరారు. ఏపీలో వైసీపీకి 11 సీట్లు వచ్చినా ప్రతిపక్ష హోదా లేదని, కానీ తెలంగాణలో తాము ఆ గౌరవాన్ని ఇచ్చామన్నారు. ఇక మూసీ ప్రక్షాళనపై కేసీఆర్ ప్రెజెంటేషన్ పై ఎద్దేవా చేసిన మంత్రి రేషన్ కార్డులందరికీ తమ ప్రభుత్వం నాణ్యమైన సన్నబియ్యం అందిస్తోందని స్పష్టం చేశారు. పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాస్వామ్యంలో ప్రజలు మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిండ్రు. దానికి వాళ్ళు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ అసెంబ్లీకి రావడం ప్రతిపక్ష నాయకుని బాధ్యత. నేను గౌరవ కేసీఆర్ గారిని వచ్చి ఈ ప్రభుత్వం చేసే మంచి పనులు కానీ, ఈ ప్రభుత్వం ఇంకేమైనా మార్పులు చేసుకోవాలన్నా, ఇంకేమైనా సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా నిజంగా సూచన కరెక్ట్ ఉండి మేము చేసే పనులు ఏమైనా తప్పుంటే మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకే రాకుండా వచ్చి ఒక నిమిషం కూర్చొని నేషనల్ యాంథమ్ కాకముందే గవర్నర్ ప్రసంగం మన వచ్చినప్పుడు నేషనల్ యాంథమ్ కాకముందు వెళ్ళిపోయాడు. ఎమ్మడే సంతాపం వ్యక్తం చేసిన వరకు కూడా ఉండలే. వచ్చిండు, నేషనల్ యాంథమ్ అయింది. ఆ తర్వాత చనిపోయిన సభ్యులకు సంతాపం వ్యక్తం కాకుండా వెళ్ళిపోయాడు. నేను ఈసారి కేసీఆర్ ప్రత్యేకంగా నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా నేను మన మంత్రి పదవి వదిలిపెట్టుకొని కొండా లక్ష్మణ్ బాబూజీ తర్వాత మళ్ళా రెండవ వ్యక్తి 3 సంవత్సరాల పదవి కాలం ఉండి కూడా పిల్లలు చనిపోతుంటే మా పార్టీ మీద ఒత్తిడి తేవడాలే, మా నాయకురాలకి తెలియజేయాలని పోయి ఆమె దగ్గర కలిసి అక్కడున్న పెద్దలని సోనియా గాంధీ గారిని కలిసి మీరు అనౌన్స్ చేసిండ్రు, శ్రీకృష్ణ కంపెనీ ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతున్నారు. ఒక మనిషి చనిపోతే ఈ భగవంతుడు కూడా వాపసు తీసుకురాలేడు, మీరు ఎట్లా ఇస్తా అంటున్నారా, తొందరగా వేగవంతం చేయని చెప్పి ఆ ఒత్తిడి తేవడానికి మా పార్లమెంట్ సభ్యులు సొంతంగా సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్లో అధికార పార్టీ వాళ్ళు ఎప్పుడు సస్పెండ్ గారు. నాలాంటి వారు పదవే వదిలిపెట్టి నేను మళ్ళీ తీసుకోను, తెలంగాణ ఉచితంగా తీసుకుంటే పదవి నాకు అవసరం లేదని చెప్పి నేరుగా గవర్నర్కి ఇచ్చిన. జనరల్గా రాజీనామా అంటే జాతీయ పార్టీలలో కానీ రీజనల్ పార్టీల్లో కానీ ముఖ్యమంత్రికి ఇస్తే ముఖ్యమంత్రి గవర్నర్ గారికి రికమెండ్ చేస్తారు రాజీనామా ఆమోదించామని. నేను ఒక తెలంగాణ వాదిగా రిక్వెస్ట్